Hi friends. Namaste and welcome to Surya Tones. ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు మిస్ వరల్డ్ అందాల పోటీలు హైదరాబాద్లో పెట్టడమేమో కాని దానివల్ల కొందరి బడుగుల జీవితాలు రోడ్డున పడ్డాయి. ఆల్రెడీ సరైన ఉపాధి లేక రోడ్డునే నమ్ముకుని బతుకుతున్న చిల్లర కొట్టు వ్యాపారులకు ఆ చిన్న ఆసరా కూడా లేకుండా చేసింది మన తెలంగాణ కాంగ్రెస్ సర్కార్. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్తే మిస్ వరల్డ్ అందాల పోటీల్లో పాల్గొంటున్న అందగత్తెలకు ఆతిథ్యంలో భాగంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని చారిత్రక ప్రదేశాలను సందర్శించే ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. ఇందులో భాగంగా వరంగల్లోని ప్రఖ్యాత కాకతీయ కట్టడాలను కూడా చూడ్డానికి వెళ్లాల్సి ఉండగా ఆ మార్గంలో రోడ్డుకిరువైపులా చిరు వ్యాపారుల దుకాణాలు ఉండడం అవమానంగా భావించిన మన రేవంత్ రాజావారి అధికారగణం ఒక్కసారిగా బుల్డోజర్లతో విరుచుకుపడి ఆ దుకాణాలన్నిటినీ నేలమట్టం చేశారు. ఒక్కరోజు వచ్చిపోయే విదేశీ భామల మెహర్బానీ కోసం ఇంతమంది పొట్టగట్టడం ఏ విధంగా న్యాయమని వాపోతున్నారు ఆ వ్యాపారులు. ఇప్పుడైతే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు. వాళ్ళు వస్తాలని కూడా మాకు ఎవ్వరు చెప్పలేదు. ఎందుకంటే చిన్న మేము గీజు పెడితేనే 2-3 వేలు 4 వేలు తడకలకే అవుతాయి. వాటి నష్టం మేము ఎందుకు పోవాలి? వాళ్ళది తీసుకోమంటే మేము తీసి పక్కన పెట్టుకుంటాం. అలాంటిది డైరెక్ట్ మీరు పుక్లింగ్ పట్టుకొని వచ్చి కూల కొడితే మాకు ఎంత నష్టం చెప్పండి. మాకు లేకుండానే మీరు రోడ్ మీద వచ్చి బతుకుతాను. అదే మా దగ్గర ఉండేది ఉంటే కిరాయిలు కట్టుకొని మేము బతకటోళ్ళం కదా. ఇట్లా చెప్పకుండా వచ్చి చేయడం మంచిదేనా గవర్నమెంట్? గవర్నమెంట్ మా లాంటి వాళ్ళకు సహాయం చేయాలి. వాళ్ళు సహాయం చేయకుండా సరే మా పని మేము చేసుకొని బతుకుతాను. మళ్ళీ ఇట్లా చేస్తాను. పేదల మీద ఎందుకు పడాలి? మేము ప్రభుత్వాన్ని మాకు ఇవ్వండి, మేము మాకు లేదని మేము ఏమైనా పోతానమా? మా కష్టమైతే మేము చేసుకుంటున్నాం కదా, మాది మేమే బతుకుతున్నాం కదా, మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తాను? ఇది కావాలి మా గవర్నమెంట్ నుండి. మేము ఎందుకు రోడ్డు మీద బతకద్దు? మేమేమన్నా వాళ్ళని ఏమన్నా నష్టం చేస్తానమా? ఏమన్నా ట్రాఫిక్ అడ్డం ఉంటానమా? ఏంది అసలు? ఎందుకు ఇట్లా కూల కొడతారు? దయచేసి ఎవరైతే ఈ యొక్క మీడియం చూస్తానో, ఏ అధికారులు చూస్తానో చేతులెత్తి దండం పెడతానా. మా లాంటి వాళ్ళ బాధ మీరు అర్థం చేసుకోండి. ₹1 కష్టం విలువ మాకు తెలుస్తుంది. అందుకే అర్థం చేసుకోమని చెప్తాను. కనీసం ముందుగా నోటీస్ ఇచ్చినా తమ దుకాణాలకు నష్టం కలగకుండా తామే స్వయంగా తొలగించేవాళ్లమని ఇలా అకస్మాత్తుగా వచ్చి అప్పుసొప్పు చేసి పెట్టుకున్న తమ దుకాణాలను నాశనం చేయడంతో అధికారులపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంత ఎండలో చేసుడు అవసరమా? మాకేమన్నా నౌకర్లు ఉన్నాయా? ఆమె నౌకర్లు చూసుకొని బతుకుతానమా? కష్టం చేసుకొని బతుకుతాను. లక్షలు ఆమె కారే దిగుతలేదు. అసలు మేడం దండం పెడతా కూడా దిగుతలేదు. అంతెందుకు? ఆమె కూడా ఒక ఆడపిల్లనే కదా. ఆమె కుటుంబం ఎట్లా పోషించబడుతుంది? ఆమె నౌకర్ అంతా పోషించబడుతుంది. మాకెట్లా పోషించబడుతుంది? ఆమె కారు దిగుతలేదు. వెనక బండ్లు వచ్చినాయి, టపటప కూలేసిపోయినాయి. ఏం చేయాలి మేము? అయినా ఆ మిస్ వరల్డ్ అందగత్తెలు ఆకాశం నుంచి ఊడిపడ్డారా? వాళ్లు కూడా మనుషులే కదా. వాళ్ల దేశాల్లో కూడా పేదలు, రోడ్ సైడ్ స్ట్రీట్ వెండర్స్ ఉంటారు కదా. మరి వాళ్ల ముందు ఇంత బిల్డప్ కొట్టడం అవసరమా? ఇప్పుడు నాకు 40-50 వేలు అయింది. నేను ఏదో కూలనా, నేను రోజు గిరిగిరి చిట్టి తెచ్చుకుంటాను. మరి ఆ చిట్టి నేను కట్టాలంటే ప్రభుత్వమే ఏం చేస్తుందో, ఎట్లా కూల కొట్టినా వాళ్ళే సాయం చేయాలి. మాకేదైనా బతుకు తెలు చూపించాలి అంతే. మేము చేసేది అంతకన్నా కోరుకునేది మేము ఏం లేదు. మాకు చేత కాదు, మేము ఏదో చేతనైంది మేము చేసుకుంటున్నాం. అయ్యా మేము ఎవరి దగ్గర చేయి చాపి అడగట్లేదు. కలెక్టర్ని అడగట్లేదు, ఎమ్మెల్యేని అడిగి, ఎంపీ అడగలేదు. నీకు అధికారం ఉందని నువ్వు కూల కొట్టిపోయాను. మనిషి కోళ్ళని చంపినాడు, మనుషులను కూడా చంపిపోయే రకమేను. నువ్వు జాబ్ చేస్తున్నావు, ఒక అధికారంగా చేయి. ఒక రోజు ముందు చెప్పు, మేము వద్దనట్లేదు, మేము తీస్తాము, మేము తీయము అని నీకు దౌర్జన్యం చేస్తే నువ్వు మాకు చెప్పాలి. మాకు చెప్పకుండా తీసుకొచ్చి మిషన్ అట్లా కొట్టి కస్టమర్ వచ్చినట్టు వచ్చి చేయడం అది కరెక్ట్ కాదు. దొంగ దెబ్బ కొట్టినట్టే మాకు, అది మాకు బతుకుల మీద కొట్టినట్టే. మా జీవితాన్ని ఆగం చేయడానికి అంతకని చెప్పి ఏం లేదు వాళ్ళు చేసేది. మాకు ప్రభుత్వం తోటి అది ఎంతవరకు నష్టపరి ఉందో ఆ నష్టపరి భరించాలి. ఇప్పటికే హైడ్రా పేరుతో ఎందరో పేద మధ్యతరగతి ఇండ్లను కూలగట్టి కోర్టుల జోక్యంతో అప్రదిష్ట పాలైన బుద్ధిరాని ప్రభుత్వం, అధికారులు మళ్లీ అదే ధోరణిలో కూల్చివేతలు చేయడంతో ప్రజల్లో నిరసనలు పెరుగుతున్నాయి. ఏదో చూసుకొని బతానా రోడ్డు మీద సార్ దండం పెడతా, మేడం దండం పెడతా, తీసేస్తా, నాకు కొంచెం టైం ఏంటి మేడం, ఎంత బట్లాడినా కాళ్ళల్లో పడ్డా కూడా అసలు వదిలిపెట్టలే. లేదు అని ఒక 20 మంది అంకొచ్చాడు. జేసీ వచ్చింది, రానే వచ్చింది, కొట్ట ఎక్కడ పడితే అక్కడ కూల పడతా. నన్ను గెంటేసి హోల్ ఉన్నాయి సార్, గ్యాస్ వెళ్తుంది, చచ్చిపోతాం, అందరం చచ్చిపోతాం సార్ అని అన్నా కూడా ఒక బల్మిట్ గ్యాస్ ఒకటి తీపిచ్చాడు, తీయనిచ్చాడు. అటు ఒకసారి మీరే పొట్ట కొట్టి చూడండి నా బతుకు. ఒక గది సంగతి సార్, నేను ఎట్లా బతకాలి? ఇప్పుడు నాకు ఏం అధికారం ఏం లేకుండా అయిపోయింది. ఇప్పటికి 4 సార్ ఏమన్నా రోడ్డుకి డిస్టర్బెన్స్ చేస్తే అనాలి. ఎంత లోపలికి ఉన్నా చూడండి సార్, లోపలికి అన్నీ పెట్టుకున్నా ఏమన్నా వచ్చినా తీసే బాబు అంటే ఏం లేకుండా తీసేస్తాను. కానీ ఇట్లా వచ్చినప్పుడల్లా ఇట్లా ఆగం చేసిపోతారు. ఇదిలా ఉంటే అక్కడి అధికారులు ఆ మిస్ వరల్డ్ భామలందర్నీ కూర్చోపెట్టి మన ఆడపడుచుల చేత వారి కాళ్లు కడిగించి టవల్తో తుడిపించి మన తెలంగాణ స్వాభిమానాన్ని కూడా అవమానపరిచారు. మన హిందూ తెలుగు సంప్రదాయం ప్రకారం ఆతిథ్యంలో భాగంగా నుదుట బొట్టుపెట్టి పూలదండవేసి స్వాగతం పలకడం ఆనవాయితీ. కాని ఇక్కడ సాంస్కృతిక శాఖ అధికారులు చేసిన ఈ కాళ్లు కడిగించే ఓవర్ యాక్షన్ మాత్రం పరమనీచంగా దొరలకాలం నాటి బానిసత్వానికి కొనసాగింపుగా ఉంది.
Please like, share and subscribe Surya Toons YouTube channel.